గత టెట్ అండ్ డిఎస్సిలో వచ్చిన పాఠ్య ప్రణాళికకు సంబంధించిన బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక. 1 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, 2 మొదలియార్ కమిషన్, 3 కొఠారి కమిషన్, 4 జాతీయ విద్యా విధానం. మరి ఆన్సర్ చేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం. విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక జాతీయ విద్యా విధానం. సెకండ్ వన్, పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచటం ఏ ప్రణాళిక ముఖ్య లక్షణం? ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 సంస్థాగత ప్రణాళిక, ఆప్షన్ 3 విషయ ప్రణాళిక, ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక. మరి కరెక్ట్ ఆన్సర్ చేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంస్థాగత ప్రణాళిక. థర్డ్ వన్, సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యతాంశాలలో ఇది ఒకటి. ఆప్షన్ 1 విద్యార్థుల ప్రయోజనాలను పరీక్షించడం, ఆప్షన్ 2 పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు, ఆప్షన్ 3 పాఠ్యపుస్తకంలో నిర్దేశించిన కార్యక్రమాలు, ఆప్షన్ 4 ఏది కాదు. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ 2 పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు. ఫోర్త్ వన్, విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు అన్న విద్యావేత్త. ఆప్షన్ 1 కన్నింగ్హోమ్, ఆప్షన్ 2 ఆల్బర్ట్, ఆప్షన్ 3 వించ్, ఆప్షన్ 4 మౌలానా ఆజాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వించ్. ఫిఫ్త్ వన్, విద్యా ప్రణాళిక ఉత్పత్తి యొక్క ధ్యేయం. ఆప్షన్ 1 విద్యార్థులలో ప్రవర్తనా మార్పులు ఆశించడం, విద్యార్థుల ప్రవర్తనా మార్పులపై వ్యూహాలు రచించడం, ఆప్షన్ 3 కొత్త బోధనా పద్ధతులు కనిపెట్టడం, ఆప్షన్ 4 ప్రభుత్వ భారం తగ్గించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థులలో ప్రవర్తనా మార్పులు ఆశించడం. సిక్స్త్ వన్, మన రాష్ట్ర విద్యా ప్రణాళిక 2011 నిర్మాణానికి ఆధారభూతమైన వాటిలో సరి అయినది. ఆప్షన్ ఏ విద్యా హక్కు చట్టం, ఆప్షన్ బి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, ఆప్షన్ సి కోనేరు రామకృష్ణారావు కమిటీ నివేదిక, ఆప్షన్ డి ప్రథమ్ నివేదికలు. మరి కరెక్ట్ ఆన్సర్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ బిలు సరి అయినవి. ఏ విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. సిక్స్త్ వన్, జాతీయ విద్యా విధానం ఆధారంగా విషయ సంబంధ ప్రణాళికల సిలబస్ తయారీకి మార్గదర్శక సూత్రాలు సూచించేది. ఆప్షన్ 1 SCERT, ఆప్షన్ 2 NCERT, ఆప్షన్ 3 రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ 4 కేంద్ర ప్రభుత్వం. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 2 NCERT. ఆన్సర్ NCERT. ఎయిత్ వన్, మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు. ఆప్షన్ 1 విషయ ప్రణాళికాకర్తలు, ఆప్షన్ 2 విద్యా ప్రణాళికాకర్తలు, ఆప్షన్ 3 పాఠ్య పుస్తక రచనాకర్తలు, ఆప్షన్ 4 త్రిభాషా సూత్రాలు. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పేయండి. ఆప్షన్ 1 విషయ ప్రణాళికాకర్తలు. నైన్త్ వన్, పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదే. ఆప్షన్ 1 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 2 విషయ ప్రణాళిక, ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 4 సహపాఠ్య ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ 2 విషయ ప్రణాళిక. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేది విషయ ప్రణాళిక. 10th వన్, వార్షిక ప్రణాళిక ఈ ప్రణాళికకు సంబంధించిన విషయం. ఆప్షన్ 1 పూర్వ ప్రణాళిక, ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 3 విషయ ప్రణాళిక, ఆప్షన్ 4 అంతర్గత ప్రణాళిక. మరి కరెక్ట్ ఆన్సర్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 4 అంతర్గత ప్రణాళిక. వార్షిక ప్రణాళిక అంతర్గత ప్రణాళికకు సంబంధించిన విషయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.